పాలు తాగితే మంచిదంటారు కదా, అసలు పాలు ఎలా ఉత్పత్తి అవుతాయి? ఆ పాలల్లో ఏముంటుంది? మనం షాప్కి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకునే పాల ప్యాకెట్కి అప్పుడే తీసిన పాలకి ఏమైనా తేడా ఉంటుందా? ఉంటే ఏముంటుంది? వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో చూసేద్దాం. మీకు తెలుసా, 1 లీటర్ పాలను ఉత్పత్తి చేయాలంటే పాల పొదుగు ద్వారా 500 లీటర్ల రక్తం ప్రవహించాలి. అప్పుడు మాత్రమే 1 లీటరు పాలు ఉత్పత్తి జరుగుతుంది. అలా రక్తము పాల పొదుగు ద్వారా ప్రవహించినప్పుడు రక్తంలో ఉన్న న్యూట్రియంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, షుగర్స్, ఫ్యాట్ ప్రికర్సర్స్, ఇవన్నీ కూడా రక్తంలో నుంచి పాల పొదుగులోకి సిక్రెట్ అవుతాయి. పొదుగులో పాలను ఉత్పత్తి చేసే సెల్స్ ఉంటాయి. ఆ సెల్సే ఆల్వియోలార్ సెల్స్. ఈ ఆల్వియోలార్ సెల్స్ ఆల్రెడీ రక్తంలో నుంచి సిక్రెట్ అయిన న్యూట్రియంట్స్ ని తీసుకుని పాలను ఉత్పత్తి చేస్తాయి. పాలల్లో 87% వాటరే ఉంటుంది. మిగతా 13%లో ఫ్యాట్ 4%, ప్రోటీన్స్ 3.4%, లాక్టోజ్ 4.8%, మినరల్స్ 0.8%, అంతేకాకుండా వైటమిన్స్, వైటమిన్ ఏ, డి, ఈ, కే, వైటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్, లాక్టోజ్ అండ్ మినరల్స్ ని కలిపి ఎస్ఎన్ఎఫ్ అంటారు. ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ యొక్క రేషియోని బేస్ చేసుకుని మనకి మార్కెట్లో ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్, డబుల్ టోన్డ్ అండ్ ఫ్లేవర్డ్ మిల్క్, అంతేకాకుండా స్టాండర్డైజ్డ్, హోమోజనైజ్డ్ ఈ మిల్క్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఫుల్ క్రీమ్ మిల్క్లో ఆవు పాలు లేదా గేదె పాలల్లో ఏ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయో అవే న్యూట్రియంట్స్ ఫుల్ క్రీమ్ మిల్క్లో ఉంటాయి. కాబట్టి ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ చేంజ్ అనేది అంతగా ఉండదు. టోన్డ్ మిల్క్, ఈ టోన్డ్ మిల్క్లో ఫ్యాట్ పర్సెంట్ అనేది నార్మల్ మిల్క్ కంటే తక్కువ ఉంటుంది. దీంట్లో ఫ్యాట్ 3%, అంతేకాకుండా ఎస్ఎన్ఎఫ్ అనేది 8.5% ఉంటుంది. దీంట్లో ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇది వాడిన వారికి ఒబేసిటీ వచ్చే ఛాన్స్ తక్కువ. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మిల్క్ అనేది బోన్స్ ఇంకా టీత్ కి స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. డబల్ టోన్డ్ మిల్క్, ఈ డబల్ టోన్డ్ మిల్క్ లో టోన్డ్ మిల్క్ కంటే ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. దీంట్లో ఫ్యాట్ ఓన్లీ 1.5% మాత్రమే ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ 9% ఉంటుంది. ఈ మిల్క్ లో ఫ్యాట్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మిల్క్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా లావ్ అవ్వకుండా కరెక్ట్ గా బాడీ వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఈ మిల్క్ అనేది యూజ్ అవుతుంది. ఫ్లేవర్డ్ మిల్క్, ఈ ఫ్లేవర్డ్ మిల్క్ లో నార్మల్ మిల్క్ లో ఉన్న న్యూట్రియంట్సే ఉంటాయి. కాకపోతే దీంట్లో కలర్స్ ఇంకా అంతేకాకుండా ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం షాప్ లో బాదం మిల్క్, రోజ్ మిల్క్, చాక్లెట్ మిల్క్ తీసుకుంటాం కదా, అవి ఫ్లేవర్డ్ మిల్క్స్. ప్యాకెట్ పాలకి అప్పుడే తీసిన పాలకి తేడా ఏంటంటే ప్యాకెట్ పాలను స్టెరిలైజ్ చేస్తారు. అందువల్ల స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్యాకెట్ పాలల్లో ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ అనేది చేంజ్ ఉంటుంది.